అందరికీ నమస్కారం. మండే గుండెలు కార్యక్రమం నెక్స్ట్ ఎపిసోడ్కి స్వాగతం. భారతీయ వివాహ వ్యవస్థ చాలా గొప్పదని ప్రపంచవ్యాప్తంగా అందరూ అంటుంటారు. కారణం ఏంటంటే భార్యాభర్తల మధ్య నమ్మకం అన్నది చాలా బలమైన బంధానికి దారితీస్తుందని చెప్పి. అటువంటిది తాను నమ్మకం పెట్టిన వ్యక్తే తనని మరో విధంగా వాడుకునే ప్రయత్నం చేశాడు అని తెలుసుకున్న భార్య చాలా కుమిలిపోతుంది. పురాణాల్లో కూడా మనకు కొన్ని ఉదంతాలు ఇటువంటివి బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి. కానీ అది ఒక సహేతుకమైన మార్గం చూపించడానికి వాటిని మనం అర్థం చేసుకున్నాం. ఇవాళ మనకు వచ్చిన ఒక చాలా విచిత్రమైన పరిస్థితిలో ఒక ఇల్లాలు, ఒక భార్య కొట్టుమిట్టాడిపోతోంది. తను ఏం చేయాలి ఈ సంఘటన జరిగిన తర్వాత అని చెప్పి వివరాలు తెలుసుకుందాం. బట్ అంతకంటే ముందు మనతో పాటు లీగల్ ఎక్స్పర్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ మోటివేషనల్ స్పీకర్, అందరికీ సుపరిచితులు, గత ఎన్నో ఎపిసోడ్స్లో తన అమూల్యమైన మంచి మాటతో చాలామంది జీవితాల్ని సరిదిద్దే ప్రయత్నం చేసిన అనురాధ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. అనురాధ గారు నమస్కారం అండి. ఇవాళ వచ్చిన ఒక విషయం మీరు చూస్తే ఇలా జరుగుతుందని మీరు నమ్మరు, కానీ జరిగింది. అండ్ జరిగిన తర్వాత ఒక భార్య ఏం చేయాలి, తన ధర్మం ఏంటి అని అడుగుతూ తను ఈమెయిల్ రాసింది. తన పేరు సరస్వతి. పెళ్ళై 2 పిల్లలు. పెద్దవాళ్ళు చూసి చేసిన పెళ్ళిలాగే అనిపించింది నాకు. రైట్, ఒకసారి ఫోన్ కలుపుతాను. హలో హలో సరస్వతి గారు ఉన్నారండి? ఏం లేదమ్మా, యాక్చువల్లీ మీ విషయం అంతా చదివాము, ఈమెయిల్ చదివాము. ఒక్కసారి మీ గురించి మాట్లాడదాం, మీ సమస్య గురించి ఒక్కసారి అనురాధ గారిని కూడా కన్సల్ట్ చేద్దామని చెప్పి మీకు ఫోన్ చేశాను. మీరు ప్రస్తుతం రికార్డ్ అవుతున్నారు, పర్వాలేదు కదా? ఒక్క నిమిషం అమ్మా, జరిగిన విషయం చెప్పండి అమ్మా. మీ పేరు సరస్వతి అని తెలుసు. అవునమ్మా. యా, ప్లీజ్ కంటిన్యూ మా. అయితే నేను అసలు మీ వరకు ఈ సమస్యను తీసుకురావడానికి కూడా చాలా పెద్ద రీజన్ ఉంది మేడం. అసలు నా భర్త గురించి మెయిన్ థింగ్ మీరు చదివే ఉంటారండి, నేను పెట్టిన ప్రాబ్లం కానీ. అయితే ఇన్నేళ్ల నుంచి ఎలాంటి మనిషితో నేను కాపురం చేస్తున్నానని నాకే అసహ్యం వేస్తోంది మేడం. అసలు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ప్రపంచంలో? నేను అసలు ఎలా ట్రావెల్ చేశాను ఇన్నేళ్ళు ఇలాంటి మనిషితో అని నాకు చాలా అది బాధో లేదంటే ఏంటో నాకే తెలియట్లేదు మేడం. నాకు సొల్యూషన్ ఏమన్నా చూపిస్తారేమో అని నేను మీకు ఒక్కసారి సరస్వతి ఒక్కసారి కొంచెం వివరంగా చెప్పాలి మీరు. అదేం లేదు మేడం, తను జాబ్ చేస్తున్నారు నార్మల్ గానే, ఐటీ జాబ్ చేస్తున్నారు మేడం. ఓకే, నార్మల్ గానే ఉంటుంది, శాలరీ అంతా బానే ఉంది. బట్ రీసెంట్ గా ఒక బిజినెస్ ప్రపోజల్ వచ్చిందని చెప్పారు మేడం నాతో. బిజినెస్ ప్రపోజల్? ఓకే, బిజినెస్ ప్రపోజల్ సంథింగ్ ఏదో ఒక రెస్టారెంట్ తీసుకుందాము అని చెప్పి. బట్ దానికి అమౌంట్ అంతా మన దగ్గర అడ్జస్ట్ చేయడం కష్టం. అట్లీస్ట్ ఏదోలాగా ట్రై చేయాలి, మనం ఏదో చేయాలి అంటే ఇంట్లో ఉన్నది ఏదో అడ్జస్ట్ చేసి ఉన్న గోల్డ్ అంతా మొత్తం పిల్లలకి ఏది ఉందో మొత్తం అంతా పెట్టి అందులో చేస్తే అట్లీస్ట్ ఒక 15 to 20 వరకు అడ్జస్ట్ అయింది మ్యామ్. ఇంకొక 10 అవసరం అవుతుంది. సో దానికోసం ఆయన ఇప్పుడు నాకు చెప్పిన ఇది ఏంటి అంటే, వాళ్ళ ఫ్రెండ్ ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇలాగా. సో ఈ బిజినెస్ ప్రపోజల్ లో తన్ని కూడా మనం మ్యాచ్ చేసుకోవాలి. లైక్ ఇలాగ ఆఫర్ చెప్పాను, తను కూడా ఓకే అన్నాడు. సో తను మనకి అమౌంట్ ఇది చేస్తున్నాడు కాబట్టి సో ఫైనల్లీ మనం ఇలా ప్లాన్ చేద్దామని చెప్పారు మేడం. యా ఓకే సరే, ఎవరో హెల్ప్ అవుతున్నారు లైక్ అలాగా నేను పాజిటివ్ గా తీసుకుని ఓకే అని కూడా నేను చెప్పాను. డబ్బులు ఏర్పాటు చేయడానికి బేసిక్ గా ఆయన ప్రయత్నం చేశారు. తర్వాత ఏం జరిగింది? తనకి కొంచెం మనం పార్టీ అరేంజ్ చేద్దాము, నేను రమ్మని చెప్పాను, రేపు వస్తున్నాడు. సో ఇలాగా మనం అరేంజ్ చేయాలి, అసలు తనకి ఏది లోడ్ చేయకూడదు, ఎందుకంటే మనకి ఈ విధంగా ఎంత హెల్ప్ అవుతున్నాడు కదా అని చెప్పి నాకు ఈ ప్రాసెస్ లో నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు మేడం. ఎప్పుడు కూడా నాకు సరస్వతి, సారీ ఇంటరప్ట్ చేసినందుకు. అంటే మామూలుగా మీ ఇంట్లో పార్టీస్ అవుతూ ఉంటాయా? ఎప్పుడు సమ్ టైమ్స్ మేడం, అప్పుడప్పుడు. బట్ ఎప్పుడు కూడా ఇప్పుడు చెప్పినంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు ఇలా ఉండాలి, మనం వాళ్ళు మనకి ఫేవర్ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నాడు, సో మనం తన్ని డిసప్పాయింట్ చేయకూడదు, మరి నేను అన్ని తెచ్చి అరేంజ్ చేస్తాను, నువ్వు కూడా ఏది అడిగితే అది వండి పెట్టాలి, స్టఫ్ ఇది చేయాలి అన్ని లైక్ ఇలాగా నాకు కొంచెం ఓకే చెప్తున్నారంటే ఎప్పుడు నార్మల్ గానే ఉంటారు. ఎవరైనా వస్తే జస్ట్ లైక్ అలాగా తాగేసి వెళ్ళడం ఏదైనా ఇస్తే అంతవరకే ఉంటారు. కానీ ఎందుకు ఇప్పుడు ఇంతలా చెప్తున్నారు డీటెయిల్డ్ గా అనేది నాకు కొంచెం డౌట్ వచ్చింది మేడం. బట్ నేను ఇంకా ఓకే చూద్దాం అన్నట్టుగా నేను లైఫ్ తీసుకున్నా. సో రేపు వస్తున్నాడు, మనం అన్ని అరేంజ్ చేసి పెట్టాలి, తనకి అసలు ఏది కూడా తక్కువ అవ్వకూడదు. ఏమేమి ఉండాలో చెప్పారా? మొత్తం నాన్ వెజ్ తనకి ఇష్టమైనవి నేను చేసే మొత్తం అన్ని చెప్పారు మేడం.
అన్ని చేయాలి, ఏది కూడా నో అని చెప్పకూడదు, Okay. మనం అసలు డిసప్పాయింట్ చేయకూడదు, ఫుల్ ఖుషి చేయాలి. లైక్ ఇలాగా ఏంటి ఇలా చెప్తున్నారు అని నాకు అప్పటికి డౌట్ ఉంది మ్యామ్. బట్ ఓకే సర్లే అయితే ఓకే మనకి బిజినెస్ లో హెల్ప్ అవుతున్నారు కదా, సో లైక్ ఇలా కదా అనుకుని నేను ఓకే పాజిటివ్ గా తీసుకొని సర్లేండి రమ్మనండి అని చెప్పి కాదు. నేను కూడా ఓకే చెప్తాను. ఒక్క నిమిషం సరస్వతి, ఇప్పుడు మామూలుగా ఇంటికి పార్టీకి వచ్చినప్పుడు వండి పెట్టు, మంచిగా వాళ్ళని బాగా చూసుకోవాలి, అతిథి దేవో భవ అంటాం, అంతవరకు అర్థమైంది. బట్ అంటే నువ్వు అంత కంగారు పడ్డానికి కారణం ఏంటి? అడిగావు అసలు, అంటే ఖుషి చేయడం అంటే ఏంటని? అది నేను అంతవరకు అడగలేదు మేడం. బట్ నాకు అది ఫేస్ చేసిన తర్వాత ఓకే ఇదా ప్రాబ్లం ఏంటి అనేది నేను అది డైరెక్ట్ ఫేస్ చేశాను మేడం. సో డైరెక్ట్ గా రావడం రేపు ఇలా రావాలి అంత వరకు నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు తనైతే. ఓకే సర్లే అయితే వండి తీసుకుంటండి అని అంతవరకు నేను ఓకే అన్నాను. నెక్స్ట్ డే వచ్చారు, ఇలాగే వచ్చిన తర్వాత ఇంకా ఫుల్ వాళ్ళకి ఏది కావాల్సి అన్ని చేసి పెట్టాను, తెచ్చి పెట్టాను. ఒకరే వచ్చారమ్మా ఆయన? ఆయన ఒక్కరే వచ్చారు మేడం, ఆయన ఒక్కరే వచ్చారు. ఏది అడిగినా ఆ స్టఫ్ తీసుకుంటా, ఇది చేయరా అది చేయరా అంటే మొత్తం ఏది కావాలో ఆయనకి ఏది అవసరమైందో మొత్తం అన్ని చేసి పెట్టాను మేడం. నేను చేశాను, తాగుతున్నారు, ఇంకేదేదో మాట్లాడుకుంటున్నారు. వస్తూ మధ్యలో నేనేదో కిచెన్ లో వర్క్ చేసుకోవడానికని నేను ఇటు వచ్చాను మేడం కిచెన్ లోకి. ఆయన ఏదో ఫోన్ కాల్ అనుకుంటూ చెప్పి ఫోన్ పట్టుకుని సడన్ గా మేడం ఎదుకు ఎక్కడికో వెళ్ళిపోయారు మేడం. ఆయన అంటే ఎవరమ్మా? ఎవరు ఫోన్ పట్టుకుని వెళ్ళారు? మా హస్బెండ్ మేడం. తాగుతూ ఉన్నారు అక్కడ వరకు, ఫ్రెండ్ తో కలిసి ఇద్దరు కలిసి తాగుతూ ఉన్న మనిషి సడన్ గా అసలు అంత తాగి ఉన్న మనిషి, ఆ మత్తులో ఉన్న మనిషి అసలు ఫోన్ వచ్చిందని చెప్పుకుంటూ ఫోన్ తీసుకుని మా హస్బెండ్ మేడం మీదకి వెళ్ళిపోయారు మేడం. కనిపించలేదు నాకు అక్కడ. నేను ఇంకక్కడ అక్కడ దగ్గర కూర్చోకూడదు కలిసి కాదు కదా, నా పనిలో నేను ఉన్నాను మేడం. పిల్లలు పక్క రూమ్ లోనే పడుకున్నారు మేడం. వాళ్ళకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందని నాకు కొంచెం భయంగానే ఉంది. టైం నైట్ మేడం, అరౌండ్ అప్పుడే 10 కూడా 10:30 కూడా నైట్. ఇంకొచ్చినప్పటి నుంచి ఇదే పనిలో తాగడం వాగడం, ఇంకా అది స్టెప్ ఈ స్టెప్ తీసుకుంటా ఇంక ఇదే చెప్తూనే ఉంటే అసలు చాలా ఇంకా తప్పదన్నట్టుగా చేసి పెట్టాను మేడం. ఆయన వెళ్ళిన మనిషి అలాగే వెళ్ళాడు, రాలేదు. నాకేమో ఇక్కడ కిచెన్ లోకి వెళ్ళిపోయి నేను అసలు ఏం చేయాలో నాకు కొంచెం టెన్షన్ అనిపించింది. సరే ఏంటి ఇలా వదిలి వెళ్ళాడు అని వెళ్ళి నేను నా పని నేను చేసుకుంటున్నాను మేడం. సడన్ గా అతను వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చాడు, కిచెన్ వరకు వచ్చేసాడు. నాకు మాట్లాడుతున్నాడు, ఓకే కాల్ లో మాట్లాడుతున్నాడు కదా, మనకెందుకు, మన పని మనం చేసుకుందామని నా పనిలో నేను ఉన్నాను మేడం. ఉంటే వచ్చి సడన్ గా వెనక్కి నిలిచి పట్టుకున్నాడు మేడం. ఆ టైంలో అసలు నేను ఎలా రియాక్ట్ అవ్వాలి మేడం చెప్పండి. ఒక ఫ్రెండ్ ని ఆ టైంలో ఇంటికి తీసుకొని వచ్చి అలాగే నన్ను వదిలేసి మేడం మీదకి వెళ్ళిపోతే ఇక్కడ అసలు నా సిచ్యువేషన్ ఏంటి మేడం? వద్దు అని చెప్పి గట్టిగా తోసేసి అరిచి, కానీ పక్కనే పిల్లలు ఉన్నారు. ఆ సిచ్యువేషన్ లో ఎవరైనా ఏం చేస్తారు మేడం? అసలు ఆ మనిషి అలా చేయడం కరెక్టా? అప్పటికి చాలా మిగిలించుకుంటూనే చాలా ఫేస్ చేశాను మేడం. చూస్తుంటే వెళ్ళట్లేదు, కావాలని ఇంకెక్కడెక్కడో చేతులు వేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంకా నా బలమంతా ఉపయోగించి గట్టిగా మేడం పిల్లలు ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ డోర్ ఓపెన్ చేయలేదు మేడం. సరస్వతి, ఒక్కసారమ్మా, ఒక్కసారి నీ ఆవేదన అర్థమవుతోంది, చాలా షాకింగ్ గా ఉంది వింటుంటే. అతను ఏంటమ్మా అది, అతను అప్పటికే బాగా తాగేస్తున్నాడా? ఫుల్గా తాగి ఉన్నాడు మేడం, తాగున్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. చొక్కా పట్టుకుని 2 చంపల మీద వాయించేది ఉండమ్మా. అసలు వదిలించుకోవడానికి నా వల్ల కాలేదు మేడం. అసలు పిల్లల దృష్టిలో అసలు మేము ఏమవ్వాలి? ఇలా ఒక పరాయి వ్యక్తి వచ్చి ఇంట్లో ఇలా చేయడమే కరెక్ట్ కాదు, తాగడము చేయడం. అలాంటిది ఒక మనిషి ఇలాగా అయ్యో వాళ్ళ అమ్మని ఎవరో పట్టుకున్నాయి, ఇలాంటివన్నీ చూస్తే పిల్లలు ఏమవుతారు సార్? అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. ఇంకా ఆ భయం బాధతో తోసుకుంటూ వెళ్ళి ఇంకా రూమ్ లోకి వెళ్ళిపోయి డోర్ పెట్టేసుకున్నాను మేడం. ఇంకా నా వల్ల ఏం కాలేదు. మీ ఆయన ఎప్పుడు వచ్చారమ్మా? నీకేం తెలిసిందా? పైనుంచి ఎప్పుడు వచ్చారు? మీ ఆయన ఎప్పుడు వచ్చారో కూడా నాకు తెలియదు మేడం. ఎందుకంటే నేను ఇక వెళ్ళి ఆ భయంతో పిల్లల గురించి ఇదే నా మైండ్ లో ఉంది మేడం. ఇంకా నేను ఏమి ఎంత క్షోభపడి ఉంటావు అమ్మా. బయటేమో పక్క రూమ్ లో పిల్లలు పడుకుని ఉన్నారు, నువ్వేమో బయటకు రావాలంటే నీకు భయం.
మీ ఆయన వచ్చాడా లేదా పైన ఉన్నాడా ఆయనకు తెలుసో తెలీదో ఏమిటో తెలియని పరిస్థితి, గందరగోళం. ఫోన్ కూడా ఇదిలో హాల్లోనే నా ఫోన్ కూడా ఉండిపోయింది మేడం. నాకు కాంటాక్ట్ చేయడానికి లేదు. తలుపు తీస్తే ఇతను ఏంటి చేస్తాడు అసలు, ఈ మనిషి ఫ్రెండ్ అని తీసుకుని వచ్చాడు, అసలు ఇలా చేస్తాడా? గట్టిగా అరవలేకపోయావమ్మా సరస్వతి? గట్టిగా అరిస్తే ఏమైపోతుంది? ఇది అయిందేదో ఇంత ఇంత జరుగుతోంది, మరి గట్టిగా అరిచి కనీసం ఒక చేతిలో ఉన్నదేదో విసిరేసి ఏం చేయలేకపోయావు నువ్వు? గట్టిగా అరిస్తే పిల్లలు లేచి ఏమన్నా వాళ్ళు ఇబ్బంది పడతారని నేను ఆలోచించాను మేడం. ఇలాంటి మనిషిని చూస్తే పిల్లలు ఏంటి మేడం అసలు? ఇప్పుడు మేము ఏం సమాధానం చెప్పుకోవాలి? సడన్ షాక్స్ వాళ్ళకి. కాదమ్మా, ఇప్పుడు మరి నెక్స్ట్ డే ఏం జరిగింది? అసలు ఇది వింటుంటే అసలు ఇంకా అసలు జీర్ణించుకోలేకపోతున్నావు, అర్థం కావట్లేదు. ఇంత దారుణం జరిగిపోతుంటే నీ భర్త ఏం చేస్తున్నాడు పైన? అదే మేడం, మార్నింగ్ లేచిన తర్వాత కూడా ఆర్గ్యుమెంట్ జరిగింది మేడం. చాలా ఆర్గ్యూ చేశాను. చెప్పావా ఇదంతా? తన వైపే ఇది చేసుకుని మాట్లాడుతున్నాడే కానీ అసలు ఇది ఏమంటారు? చెప్పావమ్మా ఇలా చేయవేశాడు తనని? అలా ఏం చెప్పలేదు మేడం అసలు. బట్ నాకు ఎప్పుడు చెప్పడం సోషల్ గా ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. రాత్రి జరిగిన ఇన్సిడెంట్ మీ ఆయనతో చెప్పావా? చెప్పాను మేడం. ఏమన్నాడు? చెప్పాను. ఆయన చెప్తూ ఉంటే అసలు నా మాట వెళ్ళట్లేదు మేడం. అసలు తాగి ఉన్నారు, ఏదో అనుకోకుండా టచ్ అయ్యిందేమో, నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావు, నువ్వు సోషల్ గా ఉండాలి, ఇలా మాట్లాడాలి, కావాలి నిజంగా జరిగిందా, ఈ టైప్ లోనే ఆయన తీరులో ఆయనే చెప్తున్నారు. కానీ అసలు నా మాటలు అసలు పట్టించుకోవట్లేదు మేడం. ఇప్పుడు జస్ట్ ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ కోసమే ఇప్పుడు ఒక ఫ్రెండ్ తీసుకొచ్చి ఇప్పుడు ఈ విధంగా చేశాడు. ఇప్పుడు రేపు ఫ్యూచర్ లో వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇంకా ఎక్కువ అమౌంట్ కోసం కాదమ్మా, ఒకటి వాళ్ళ దగ్గర పడుకోబెట్టడని ఏముంది మేడం? చాలా తల్లి ఒక్క నిమిషం ఉండమ్మా. ఇప్పుడు ఇతను వచ్చి మిస్బిహేవ్ చేశాడు, మీ ఆయనకి తెలుసో తెలీదో నువ్వు నిర్ధారించుకోవడానికి అంటే ఏమిటి? వాట్ ఈస్ ద బికాజ్ ఏదో సోషల్ గా ఉండు అని చెప్పినంత మాత్రాన నీకు అక్కడెక్కడో తేడా కొట్టిన మాట వాస్తవం. ఇంత దారుణంగా ఇతను బిహేవ్ చేస్తాడని మీ ఆయనకు తెలిసి ఉంటుందంటావా? నాకు ఆయన ముందు రోజు చెప్పిన దాన్ని బట్టి ఏదో తేడాగా చెప్తున్నాడు, ఎప్పుడు బిహేవ్ చేసినట్టుగా లేదేంటి పద్ధతి అని నాకు డౌట్ వచ్చింది మేడం. డౌట్ వచ్చి సరే ఒక్కసారి ఫోన్ తీసి చెక్ చేద్దాము, అసలు ఏమన్నా మనకి తెలుస్తుందా ఏంటని నాకు డౌట్, నిజంగా డౌట్ ఉండి నేను తీస్తే కాల్ రికార్డ్ చెక్ చేశాను మేడం. సో ఇంక చెక్ చేసిన తర్వాత నిన్న వాళ్ళు మాట్లాడుకున్న కన్వర్సేషన్ అంతా మొత్తానికి డీటెయిల్డ్ గా వినిన తర్వాత సో వాళ్ళు బిహేవ్ చేసిన దానికి, నిన్న వాళ్ళ ఫ్రెండ్ చేసిన దానికి, ఈ కాల్ లో ఉన్న కన్వర్సేషన్ కి పక్కాగా అన్ని ఏదో కావాలనే చేస్తున్నట్టు, వీళ్ళంతా ముందే ప్రిపేర్ అయ్యే కావాలని వచ్చినట్టు, ఇవన్నీ కూడా నాకు డీటెయిల్డ్ గా అర్థమైంది. కాదు, ఎగ్జాక్ట్ గా చెప్పు సరస్వతి, ఏమని మాట్లాడుకున్నారు వాళ్ళు? నీకు మా ఇంట్లో నీకు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు, మా ఆవిడ చాలా సోషల్ గా ఉంటుంది, నీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేస్తుంది, లైక్ ఈ వే మేడం. అది ఇంకా చెప్పలేదు నేను, ఇంకెంతకు మించి పాయింట్స్ డైరెక్ట్ గా ఇంకా మీకు అర్థం అయ్యే ఉంటుంది. నీకు అసలు ఇబ్బంది ఉండదు, నీకు ఎలా కావాలంటే అలా చేయొచ్చు, చేయొచ్చు మా ఇంట్లో. సరస్వతి ఒక్క నిమిషం ఉండమ్మా లైన్ లో. మీకేమనిపిస్తుంది మ్యామ్? అంటే అతను ఫ్రెండ్ తో మాట్లాడుకుని సెటప్ చేసిన పార్టీ అంటారా ఇది? ఇది ప్రీ ప్లాన్డ్ గా ఏదన్నా సెటప్ చేసినట్టు ఒకవైపు అనిపిస్తుంటే, అది ఈయన మాట్లాడిన దాన్ని ఎదుటి మనిషి ఏదైనా అవకాశంగా తీసుకున్నారా? అది కూడా అనిపిస్తుంది. అది కూడా ఒకసారి అనిపిస్తాం. కాకపోతే ఖచ్చితంగా ఈ అమ్మాయి ఉండే పరిస్థితి మాత్రం చాలా. కానీ అతను టైమింగ్ చూసుకుని ఫోన్ చూసుకుని పైకి వెళ్ళిపోవడం ఏంటండి అసలు పరాయమగడుతూ? అది కోఇన్సిడెన్స్ ఏమో. ఇదంతా మాట్లాడి అడిగారా ఎందుకు ఇలా అయింది? నేను కాల్ రికార్డర్ విన్నారని చెప్పారా మీరు? ఆయన అసలు నేను ఏది చెప్తున్నా కూడా ఆయనకి అసలు సేవ కుట్టినట్టు కూడా లేదు మేడం. ఎందుకంటే నేను ఏది చెప్తున్నా మత్తులో ఉండుంటాడు, లేదంటే తను నార్మల్ గా బిహేవ్ చేస్తుంటాడు. నువ్వెందుకు అది అన్నిటిని డీప్ గా బోధనలో పెట్టేందుకు చూస్తావు? ఈ కాల్ రికార్డింగ్ అనేది నువ్వు మీ ఆయనతో చెప్పావా? లేదు మేడం, నేను కాల్ రికార్డింగ్ విషయం అనేది నేను చెప్పలేదు. ఎందుకంటే అసలు ఈ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని బట్టి నాకు డౌట్ వచ్చి ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు మనిషి అని నేను డౌట్ వచ్చి నేను చూసానే, కానీ కాల్ రికార్డ్ విషయం నేను చెప్పలేదు మేడం. ఎందుకంటే నాకైతే ఫుల్ క్లారిటీ వచ్చింది. అందుకే వెంటనే నేను మీకు మెయిల్ చేయడం జరిగింది మేడం. సరస్వతి, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మా చెప్పు. నేనైతే నేను ఉండలేను మేడం. ఎందుకంటే రేపు పొద్దున్న నా పిల్లలు అన్యాయం అయిపోతారు మేడం. ఇప్పుడే ఎలా ఉన్నాడు, ఇంకా ఏమైనా పెద్ద ఆపర్చునిటీ వస్తే వేరే వాళ్ళ దగ్గరికి ఎక్కడాన్ని తీసుకెళ్ళిపోయి ఏదన్నా చేయగలడు మేడం.
నా పిల్లలకి నేను నేర్పేదేంటి? నువ్వు చాలా, నా దృష్టిలో అయితే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నావమ్మా. ఇలాంటి వెధవతో బతకాల్సిన అవసరం లేదు. అమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు మామూలుగా మాట్లాడుకుంటున్నారా, మీరు మీ ఆయన సరస్వతి? లేదు మేడం, మాట్లాడుతున్నాను కానీ అంత ఎక్కువ లేదు. నాకు ఈ విషయం ఎప్పుడైతే తెలిసిందో ఇంకా నాకు అసలు ఎన్ని రోజులు అయిందమ్మా ఇది జరిగి, ఈ ఇన్సిడెంట్ జరిగి ఎన్ని రోజులు అవుతుంది? జస్ట్ 1 వీక్ అయ్యింది మేడం. ఆ తర్వాత నుంచి ఆయన నార్మల్ గానే ఉంటున్నారా? తను నార్మల్ గా బిహేవ్ చేశాడు, మందు మత్తులో చేశాడు అని తనను వెనకేసుకుని రావడం తప్పించి నేను చెప్పింది ఒక్క ముక్క కూడా ఆయన వినట్లేదు మేడం. అమ్మ సరస్వతి, ఒక్కసారి ఇప్పుడు ఆయనతో మాట్లాడే ముందు, ఎందుకంటే ఇప్పుడు మీ సంసారం 4 గోడల మధ్యలో నుంచి ఇప్పుడు ఇంకొక వ్యక్తికి కూడా, అంటే 3వ వ్యక్తులమేగా మేము, అక్కడ దాకా వస్తుంది. సో దీని కాన్సిక్వెన్సెస్ అంటే దీని ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. అంటే అతను విరుచుకుపడచ్చు, ఏమన్నా అవ్వచ్చు. సో దానికి నువ్వు ప్రిపేర్ కావాలమ్మా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా నువ్వు ఒక 1 వీక్ పాటు దాన్ని కంట్రోల్ చేసి నువ్వు అక్కడ ఉండగలుగుతున్నావు, నువ్వు మేనేజ్ చేయగలుగుతున్నావు. ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఈ కాల్ తర్వాత, ఆయన రియాక్షన్ తర్వాత నీ లైఫ్ డిసైడ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు అది నువ్వు ప్రిపేర్ అయ్యావు అంటేనే మేము మీ సంసారంలో దూరి నీకు ఏదన్నా సజెషన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకే. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో హలో, చెప్పు. ఎక్కడున్నారు? నేను ఆఫీస్ లో ఉన్నా. హలో మేడం. హలో, అనిల్ గారు అండి? అవునండి, ఎవరు? అనిల్ గారు, మేము మండే గుండెలు కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నామండి. మాకు మీ భార్య సరస్వతి ఈమెయిల్ రాశారు. ఈమెయిల్? మీకు తనకి ఈ మధ్య జరిగిన ఒక సంఘటన చాలా పెద్ద గ్యాప్ తీసుకొచ్చిందని మాకు అర్థమైంది. సరస్వతి ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఫస్ట్ మేడం ఏం చెప్తున్నారో వినండి. నేను మీతో చెప్పుకుని నేను మీకు మేడం చెప్పేది ఒకసారి వినండి. అరే, మనం ఇంట్లో మాట్లాడుకుంటాం కదా, నువ్వు ఏంటి పబ్లిక్ చేస్తున్నావు? ఇంట్లో మాట్లాడుకుంటే పోయిందా? అర్థం చేసుకుంటావు అసలు నువ్వు? ఆ అమ్మాయి ఫేస్ చేసిన ఇన్సిడెంట్ గురించి మెయిల్ వచ్చింది. దాని గురించి అమ్మాయి తీసుకునే నిర్ణయం కరెక్టో రాంగో అని చెప్పడానికి మేము మీతో మాట్లాడాలనుకున్నాం. మీరు మాట్లాడతా అంటే మాట్లాడతాం, లేదు మేము మాట్లాడము అని అన్నాం అనుకో, ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన సజెషన్స్ మేము ఇస్తాం. లేదు మేడం, మాట్లాడతాను, చెప్పండి. తను అసలు ఏం తీసుకొచ్చిందో ఏంటో నాతో క్లియర్ గా మాట్లాడితే కదా. అనిల్, మీ ఇంట్లో పార్టీ అయిందా లాస్ట్ వీక్? అవునండి, అయింది. మీ పార్టీకి వచ్చిన వ్యక్తి ఎవరండి? మీ ఫ్రెండా? అవునండి, నా ఫ్రెండ్. ఒక 10 years గా నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. చెప్పండి. ఓకే, అతను మీ ఆవిడతో మిస్బిహేవ్ చేసిన విషయం మీకు అర్థమైందా, తెలిసిందా? తను నాకు మార్నింగ్ చెప్పిందండి అలాగా. మీరేం రియాక్ట్ అయ్యారు దానికి? తర్వాత నేను తనకి చెప్పాను. తర్వాత అతనితో కూడా నేను మాట్లాడాను. ఏమన్నాడు అతను? సారీ చెప్పాడు. నేను ఇంటికి వచ్చి తనకి చెప్పని చెప్పా. తను ఇప్పటివరకు ఇంకా రియాక్ట్ అవ్వలేదు. సో ఆ ఇన్సిడెంట్ నిజమేగా? ఆ అమ్మాయి ఫేస్ చేసిన ఇన్సిడెంట్ నిజమేగా? నిజమేనండి. మీ ద్వారా ఆ అమ్మాయి ఇబ్బంది పడింది కదా? నా ద్వారా ఇబ్బంది పడ్డామంటే అది నేను అలా అవుతుందని నేను అనుకోలేదు కదా. మీరు ముందు రోజే తనకు కోచింగ్ ఇచ్చి నువ్వు సోషల్ గా ఉండాలి. మేడం, నేను సోషల్ గా ఉండాలి అన్న మాట నిజమే, కానీ నేను చెప్పిన వర్షన్ వేరు, తనకు అర్థమైన వర్షన్ అక్కడ జరిగిన వర్షన్ తో పోల్చుకొని తను వేరేలా అనుకుంటుంది. ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది కదా, నేను దానికి ఆన్సర్ చేశాను. నేను చెప్పా, అది నేను అనుకోకుండా, అది నేను కావాలని చేసింది కాదు కదా, అనుకోకుండా జరిగింది. అలాగైతే పార్టీస్ మేము ముందు నుంచి చేసుకుంటున్నాను నేను ఇంట్లో. అంటే ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగింటే ఏం చేసేవారు మేడం? అది మేము ఎక్స్పెక్ట్ చేయం కదా మేడం. అదేనయ్యా, ఎప్పుడు కూడా ఏ ఘోరాలు కూడా ఎక్స్పెక్ట్ చేసి జరగవు కదా. కాదు అనిల్, ఒక విషయం చెప్పండి. మీ భార్య ఒంటి మీద ఒక వ్యక్తి, మీ స్నేహితుడు అనే వ్యక్తి చేయి వేస్తే మీరు వెళ్ళి 4 పీకారా లేదా? నేనేం కావాలని తీసుకొచ్చి చేసింది కాదు కదా. అక్కడ జరిగింది కాబట్టి నాకు పొద్దున్న చెప్పి తను వెళ్ళిపోయిన తర్వాత చెప్పింది కాబట్టి నేను రియాక్ట్ అయ్యాను. పోనా ఏం రియాక్ట్ అయ్యారు? ఏంటి దాని రిజల్ట్ ఏంటి? తనకి వెళ్ళి 4 తగిలిచ్చాను. అతను వచ్చి సారీ చెప్పమని కూడా చెప్పాను. లేదు. మీ భార్యకి మీ మీద, అనిల్, 2 పిల్లలు పుట్టిన తర్వాత, ఇన్నేళ్ల కాపురం తర్వాత మీ భార్యకి మీ మీద నమ్మకం పోయి మీరు కావాలని తన్ని ఇరికించే ప్రయత్నం చేశారు మీ స్వార్థం కోసం అని తను భావిస్తున్నారు. కాదు మేడం, కావాలని ఎలా అంటారు మీరు? మరి ఎలా అంటారు మేడం? కాదని ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా మీ బిహేవియర్ లో మార్పు అని రాకపోతే ఆ అమ్మాయి మిమ్మల్ని ఎలా నమ్ముతుంది చెప్పండి?
అంటే మేడం ఇప్పుడు అది జరిగిన తర్వాత నేనేమి పెద్దగా ఏం పార్టీలు ఏం పెట్టట్లేదు ఇంట్లో. అది జరిగింది నాకు అర్థమైంది. దాని ముందు నేను చేసిన దాని గురించి చెప్తున్నాను మేడం. దాని ముందు నా ఫ్రెండ్స్ చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా తను మంచిగా నాకేం ఎప్పుడు కూడా పొరపాట్లు ప్రతిసారి జరగవు. ఇక్కడ మీరు తనకి క్లియర్ గా తనకు కావాల్సింది వండి పెట్టు, సోషల్ గా ఉండు, కలుపుగోలుగా ఉందని మీరు చెప్పారు. దానికి తోడు అతను వచ్చి మీ ఇంట్లో మీ భార్య మీద ఒక పరాయి మగాడేసి వచ్చి ఒక చేయి వేస్తే మీరు అతనితో మామూలుగా మాట్లాడుతున్నారంటే మీరు ఏ లోకంలో ఉన్నారో అర్థం కావట్లేదు. మేడం నేను మామూలుగా మాట్లాడింది లేదు మేడం. నాకు ఆ సెకండ్ తను ఆ నిమిషమే నాకు అరిచో ఏదో చెప్పుంటే నేను ఏదో యాక్ట్ అయ్యేవాడిని, రియాక్ట్ అయ్యేవాడిని దాని మీద. ఎట్లా చెప్తుంది అయ్యా? నువ్వు మీరు ముందు ఇచ్చిన అలసేగా. అలా ఎలా అంటారు మేడం? ఒకటి వైఫ్ ని తీసుకొచ్చి ఎవరి పక్కనైనా పెడతారా చెప్పండి? ఓహోహోహో, నువ్వు అది కూడా ఇంకా మాట్లాడగలిగే స్టేజ్ లో ఉన్నావు ఇప్పుడు. ఇంత చేసిన ఇంకా తనవైతే వెనకేసుకునే వస్తున్నాడు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అసలు ఆలోచించట్లేదు మేడం. జరిగి 1 వీక్ అయినా సరే నేను ఇప్పటి వరకు ఎందుకు ఓపిక్ గా ఉండి నేను మెయిల్ పెట్టాల్సి వచ్చింది. మనిషి మారుతాడు, నేను చెప్పేది నిజంగా అర్థం చేసుకుంటాడు, ఏదో చేస్తాడు అదే కదా. నేను చేస్తుంది మేడం, అడిగాను అని కొట్టానంటే నేను ఎంతవరకు నమ్మాలది? కళ ముందు అన్ని చేస్తేనే నమ్ముతావా నువ్వు? కళ ముందు జరిగింది కదా. ముందు రోజు మీరిద్దరు మాట్లాడిన ఫోన్ కాల్ కన్వర్సేషన్ అంతా నేను విన్నాను మీ ఫోన్ లో. ముందు రోజు నువ్వు మాట్లాడే మాటలే నీ ధోరణే నాకు వేరేగా అనిపించింది. ఏంటి ఎప్పుడు జరిగేలా కాదు, నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి, తను వస్తే పెట్టించాలి, ఇది పెట్టాలి, అది చేయాలి, వేరే. నాకు నీ మాటల మీద నాకు అసలు నీ మీద నమ్మకం పోయింది. ఎప్పుడైతే నువ్వు నన్ను వదిలేసి నువ్వు పైకి వెళ్ళిపోయావో ఫోన్ పట్టుకుని, ఇంట్లో సిగరెట్ తాగితే నచ్చుతుందా? నీకు ఇంట్లో సిగరెట్ తాగితే నచ్చదు, నేను అక్కడ బాల్కనీకి వెళ్ళి తాగాలి. ఎందుకంటే తాగుతావు సిగరెట్? అది కూడా ఆ సిచ్యువేషన్ లో అంత ఫుల్ గా డ్రింక్ చేసి ఉన్న మనుషుల మధ్య, ఆ మనిషి మధ్య నన్ను వదిలేసి నువ్వు పైకి వెళ్ళి అంత తాపిగా సిగరెట్ అని తాగుతావు? ఏమైనా జరుగుంటే ఏంటి జరిగింది అది జరిగింది చెప్పినా నువ్వు అర్థం చేసుకోవట్లా. సారీ చెప్పాను, వాడిని అడిగాను అని కొట్టానంటే అది ఎంతవరకు నేను నమ్మాలి? అది నిజమా? అది నిజంగా నేను అసలు నీ మీద నమ్మకం పోయింది. మీరు ఫోన్ కాల్లో ఏం మాట్లాడారో తను వినేసింది. అతని ప్రవర్తన, అంతకుముందు మీరు తనకిచ్చిన కోచింగ్ అన్ని పూసగుచ్చినట్టు స్పష్టంగా చెప్తున్నారు మీరేం ఉద్దేశించారని. మేడం నాకు అర్థమైంది ఏంటంటే నేను మాట్లాడింది తనకు జరిగింది, ఓకే. తనకు ముందు రోజు నేను మాట్లాడింది ఇవన్నీ తను ఒక స్టోరీ లాగా క్యాచప్ చేసుకుంటుంది తప్ప ఇదేమీ కాదు మేడం. నిజంగానే పాపం ఆ అమ్మాయిని అన్ని ఒక లైన్అప్ చేసి ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేసుకుంది. కరెక్టే. ఒకటే సరే సరస్వతి, ఒక పని చేద్దాం అమ్మా. ఒకటి ఆ సోకాల్డ్ ఫ్రెండ్ మీద ఒక కంప్లైంట్ ఇచ్చాము, అవుట్రేజ్ మోడెస్టీ. ఒక కంప్లైంట్ ఇచ్చాము. ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే అప్పుడు ఎవరు ఉన్నారు అనేది అందరు బయటపడతారు. మంచి మాట చెప్పారండి. అసలు ఒక కంప్లైంట్ జరగలేదు నేను అనట్లేదు, నేను ఇన్సిడెంట్ జరగలేదు అనట్లేదు. ఆ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని ఇప్పుడు జరిగినవన్నీ దాని వల్లే జరిగాయని తను అనుకుంటుంది. ఒకటి అనిల్, నువ్వు చేసింది మహా తప్పు, చాలా పాపం. కట్టుకున్న భార్యని దట్టు అలాంటి సిచ్యువేషన్ లో ఇంకొక మగాడి దగ్గర ఉన్నప్పుడు నీ ఫోనో, నువ్వు క్రియేట్ చేసుకున్న ఫోనో, సిచ్యువేషనో ఏదో ఒకటి వదిలిపెట్టిపోవడం అనేది చాలా తప్పు. అలాంటి తప్పును సమర్థిస్తూ వాడిని కొట్టాను, క్షమించమన్నాను, నన్ను ఇంకేం చేయమంటావు అని మళ్ళీ తిరిగి మాతో మాట్లాడుతున్నావు చూడు, నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మేడం ఇప్పుడు అలా జరిగింది, ఇప్పుడు చెయ్యాలంటే ఇప్పుడు నా ఫ్యామిలీ పరువు రోడ్డు మీదకి వస్తుందా? అరే రామా, అదేమన్నా జరిగింటే ఇప్పుడు నీకేమయ్యేది తెలుసా? ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే మనకు ముందుగా తెలియదు కదా మేడం. అందుకనేనయ్యా అతని మీద పోలీస్ కంప్లైంట్ మీరు ఇస్తారా? మీ నిబద్ధత చాటుకోవడానికి మీరు అతని మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ భార్య మీరు కలిసి అతని మీద యాక్షన్ తీసుకుంటారా? లీగల్ గా చెప్పండి మేడం. ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అది ఇచ్చి నా ఫ్యామిలీని నేను పబ్లిక్ చేసుకోలేను మేడం. నేను అదే తనతో వారం బట్టి మాట్లాడుతున్నాను. నీకు తనతో నేను సారీ చెప్పిస్తాను, తనకి ఇవ్వాల్సింది, తను కొట్టాల్సింది నేను కొట్టాను. తను ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. తను వచ్చి సారీ చెప్పి నీ కాళ్ళు పట్టుకుని సారీ చెప్పిస్తానని చెప్పాను. అమ్మా నువ్వు ఇస్తావా? ఒకటి అమ్మా నువ్వు ఇస్తావా? నేను ఇవ్వడానికి రెడీ మేడం, నేను ఇస్తాను. నువ్వు ఇస్తాను. సరే ఓకే అనిల్, అయితే తన కంప్లైంట్ ఇస్తుంది, మీరు చూస్తూ దాన్ని సపోర్ట్ చేయండి.
నేను ఇవ్వగలను మేడం, నాకు ధైర్యం ఉంది. కాకపోతే నేను ఎందుకు ఆలోచించి ఇవ్వట్లేదు? ఇవ్వగలను, నాకు ధైర్యం ఉంది. రేపు పొద్దున పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాడిని తీసుకెళ్లి రైలు వేస్తారు, మధ్యలో ఈ మనిషిని లాగుతారు. ఏం జరిగింది మొత్తం పూర్వత్రాలు అన్ని లాగుతారు. పోలీసులు కంప్లైంట్ చేసి ఎవరు పరుగుపోతుంది? ఎప్పుడు పోతుంది? ఎవరు పరుగుపోతుంది? పిల్లల భవిష్యత్తు ఏం జరగాలి? తను ఇంత ఇన్సిడెంట్ జరిగినా కూడా కంప్లైంట్ ఇవ్వు అని అన్నా కూడా ఇంత ఆలోచిస్తోంది అని అన్నప్పుడు తనకు మీ పట్ల, పిల్లల పట్ల, సంసారం పట్ల ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత కావాలని అనుకుంటోందో ఒక్కసారి ఆలోచించు. చాలా గుండె పగిలిపోయి ఉంటుంది. అవునా? అలా అర్థమైంది మేడం, కానీ నా సైడ్ నుంచి కూడా మీరు ఆలోచించాలి. ఏంటయ్యా నీ సైడ్ నుంచి ఆలోచించేది? నువ్వు పెళ్లికి ఎంత నమ్మకం, ఎంత పునాదో ఆ పునాదిని కూల్చేసావు. అసలు ఆ అమ్మాయి జీవితాంతం నువ్వు ఆ అమ్మాయి కూడికం చేసినా ఆమె క్షమిస్తుందని మేము అనుకోం. అర్థమైందా? ఈ తప్పునైతే క్షమించకూడదు అంటాను. మీరేమంటారు మ్యామ్ చెప్పండి? అంటే ఒకటమ్మా, అది తనకి ఇంకా పిల్లలు, భర్త కావాలనుకునే పిల్ల ఈ అమ్మాయి. మరి అతని వైపు నుంచి ఏం మార్పులు వస్తే అంటే అతనికి నా అమ్మాయికి నమ్మకం అంటే ఒకటి కలుగుతుంది? ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే గబుక్కున ఈ అమ్మాయిని ఇన్స్టిగేట్ చేసి కేసులు వేయంటే ఈ కాపురం కూలిపోతుంది. అది చేయించడం చాలా ఈజీ, ఎందుకంటే ఉన్న ఎవిడెన్స్లు. అట్లా అని చెప్పి కామ్గా ఊరుకుని నీ భర్తతో సంసారం చెయ్యి అనడం ఇంకో పెద్ద తప్పు. అవునండి. అలాంటప్పుడు ఇప్పుడు నీకు ఏ గాయానికైనా కూడా ఒక మానడానికి ఒక టైం పడుతుంది. అవును. సో ఆ టైం మరి వీళ్ళకి కావాలి అంటే మేబీ నేను అనుకోవడం, ఒకవేళ అనిల్ నేను ఒక్క మాట చెప్తాను, నువ్వు వింటావా? చెప్పండి. ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రం చాలా మానసికంగా కుంగిపోయింది అమ్మా. ఎందుకంటే ఎవ్వరు తిట్టినా ఏం చేసినా కూడా నాకు ఒక అండ ఉంది, నా భర్త నన్ను చూసుకుంటాడు, నాకేం జరిగినా మా ఆయన నా అండలో నేను ఉంటాను అన్న ఒక కాన్ఫిడెన్స్ని నువ్వు తీసేసావు. అవును. సో ఆ కాన్ఫిడెన్స్ ఆ అమ్మాయికి రావాలంటే ఏంటి చెప్పు? నువ్వేం చేస్తావు? ఆ కాన్ఫిడెన్స్ కనుక రావాలి అంటే నేనేం చేయాలంటే ఇంట్లో ఇప్పుడు ఇంటి ముందు పెట్టినట్టు ఏం పెట్టకుండా ఒకదాంతో అయిపోతుంది. అలా చేస్తే నమ్మకం పోయింది, మీద నమ్మకం పోయింది. చూసావా? చూడు అనిల్, నువ్వు చేసిన పనికి ఆ ఇద్దరు పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. అవునా? ఆ అమ్మాయి ఏ స్టెప్ తీసుకున్నా? అవునా? సో ఒక్కటి మాత్రం చేయొచ్చు. ఇప్పుడు ఆ స్టెప్ నేనే తీసుకున్నట్టు నన్ను ఎందుకు మేడం బ్లేమ్ చేస్తారు? అరే రామ, నువ్వే కదా, నువ్వే కారణం. వీళ్ళిద్దరు కౌన్సిలింగ్ వెళ్తే ఎలా ఉంటుంది? లేదు, ఇక్కడ ఒకటి, అమ్మాయి చాలా గాయపడింది, మానసికంగా చాలా గాయపడింది. ఆ అమ్మాయికి ఎవరు ఏం చెప్పినా కూడా కాన్ఫిడెన్స్ అనేది వాళ్ళ ఆయన మీద రాదు, ఈ కాపురం పడదు అనే మాకు అనిపిస్తుంది. ఇంకొక సజెషన్ కూడా మనం ఇవ్వచ్చు అమ్మ. ఇంకొకటి జ్యుడిషియల్ సపరేషన్ అని ఉంటుంది లీగల్గా. అంటే డైవర్స్ కంటే ముందు అమ్మాయి నేను ఈ ఘోరమైన సెక్షన్ మీకు చెప్పడానికి కారణం కూడా ఎందుకంటే మాకేమనిపిస్తుంది, మీకు ఒక టైం కావాలి, మీ భార్య భర్తలకు ఒక టైం కావాలి. ఎస్, నేను ఈ తప్పు చేశాను, ఈ పొరపాటు చేశాను, నాకు, నా భార్యకు, నా పిల్లలకి నేను ఇది చేయడం వలన అమ్మాయి నేను బాగా మానసికంగా ఇబ్బంది పెట్టాను అని అతనికి తెలిసి వచ్చేటట్టు ఒకచోట ఉంటే మాత్రం ఇది కుదుటపడే సంసారం అయితే రోజు అదే గాయం గుర్తొస్తూ ఉంటుంది అమ్మాయికి. అట్లా అని చెప్పి విడిగా ఉండండి అంటే అది ఎలా ఉంటారు అనేది ఒకటి. ఒక లీగల్ గా అంటే అది కూడా పద్ధతి ప్రకారమేనమ్మా, జ్యుడిషియల్ సపరేషన్ అని రీవిజిట్ అంటారు. రీవిజిట్ దాంట్లో కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ జ్యుడిషియల్ సపరేషన్ కొంచెం పీరియడ్, ఈ పీరియడ్ నుంచి ఈ పీరియడ్ దాకా మీరు వేరేగా ఉండొచ్చు అంటే ఇది కూడా లీగల్ గా నేను చెప్పడం అది అక్కర్లేదండి, నా మనసు బాధపడింది, నేను కొన్ని రోజులు సపరేట్ వేరుగా ఉండాలనుకోవట్లేదు ఆ అమ్మాయి అనుకుంటోంది. మీరు చేసింది మాత్రం అనిల్, మీరు తెలిసి చేశారో ఇంకా మిమ్మల్ని నమ్మాలంటే కూడా అమ్మాయి తనంత స్ట్రాంగ్ గా చెప్తోంది కాబట్టి మీరు తెలిసి చేశారో తెలియచేశారో చాలా పెద్ద పొరపాటు జరిగింది. తప్పు జరిగిందని, కానీ అది నా వల్లే, నేను కావాలని ప్లాన్ చేశాను అన్నట్టు ఆమె ఊహించుకుంటుంటే దానికి నేను ఏం చేయాలి? మీరు దయచేసి ఎమోషనల్ గా మాట్లాడకుండా సొల్యూషన్ వైపు అడుగులు వేయండి. మీ ఇద్దరు కొంత టైం తీసుకోవాలి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరంగా ఉండి అని మేడం సజెషన్. ఆయన కొన్ని రోజులు ప్రయత్నం చేసి అదీ కాలేదు, మేము ఉండలేము, మాకు ఇంకా జీవితంలో మేము కలిసి ఉండలేము, ఆయన మొహం చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంటే గుర్తొస్తోంది అని నువ్వు అనుకునే పక్షంలో అయితే మాత్రం అమ్మ ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు విడిపోవడం కూడా కరెక్టే. ఎందుకు ఈ మాట పెద్ద మాట అంటున్నానంటే ఆ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కాన్ఫిడెన్స్ అనేది రాదమ్మా. ఎందుకంటే అది తలుచుకుని బాధపడిపోతుంది. ఒకవేళ ఏదైనా జరిగింటే అనే ఊహ కూడా ఎవరికి అది కాదు. ఆ ఇద్దరు పిల్లలు కూడా అన్యాయం అయిపోతారు. ఎంత సజెషన్ ఇస్తున్నారు కదా, మన కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి ఏం చేయాలో మీరే చెప్పండి. నువ్వు నీ బిహేవియర్ తోటే అనిల్, నువ్వు గడిపిన మంచి క్షణాలు కూడా ఉంటాయి కదమ్మా, అవునా?
చాలా హ్యాపీగా ఉన్నాను. మరి అలాంటప్పుడు అలాంటి అనిల్ ఇలా అయిపోయాడు అని కూడా నువ్వు అనుకుంటున్నావు కదా, ఆ అనిల్ కూడా ఒకసారి అవకాశం ఇవ్వమంటున్నాడు. మేబీ ఇది ఒక యాక్సిడెంట్ అనుకో లైఫ్లో. ఒక్కసారి అంటే నేను ఇప్పుడే మారిపో, నువ్వు ఇప్పుడే మీ ఆయనతో నార్మల్గా ఉండు, నువ్వు హ్యాపీగా కాలం గడపని మేము అని చెప్పట్లా. కాకపోతే ఆయనని క్షమించడానికి ఒక అవకాశం ఇవ్వు. నీ లైఫ్ 2 పిల్లలతో ఉన్నావు కనుక, అదే ఇలాంటి ఇన్సిడెంట్ని నువ్వు చేస్తే అంత నీ చేతిలోనే ఉందమ్మా. నువ్వు కేసు వేసి మీ ఆయన్ని బాధ పెట్టచ్చు, మీ ఆయనతో విడిపోవచ్చు, ఆ అబ్బాయి మీద కేసు వేసి, ఇవన్నీ కూడా నీ చేతిలోనే ఉన్నాయి. కానీ ప్రతిసారి కూడా నేను ఎప్పుడు ఏమంటానంటే, ఎవరు డైవర్స్ చేసినా ఎవరు ఇబ్బంది పడతారంటే పిల్లలు ఇబ్బంది పడతారు. ఇక్కడ 2 పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. నువ్వు ఇది పొరపాటుగా జరిగిందో నీ లైఫ్లో ఒక పెద్ద ఘోరమైన ఇన్సిడెంట్ అయితే ఒకటి అయింది కనుక నువ్వు దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ నార్మల్గా ఉండడానికి ప్రయత్నం చేస్తూ అతని నుంచి కొన్ని రోజులు దూరంగా ఉంటే డెఫినెట్గా కూడా ఈ గాయం అవకాశాలు అయితే ఉంటాయి. ఒక్కసారి అది ప్రయత్నం చేయమ్మా. ఎందుకంటే స్టిల్ నేను ఇట్లానే ఉంటాను, నేను మారను అని నీకు అనిపిస్తే, నీ మనసు అనిపిస్తే డెఫినెట్గా కూడా అప్పుడు నువ్వు అనివార్యమైన స్టెప్ తీసుకోవచ్చు. అప్పుడు స్టెప్ తీసుకోమా. కానీ ఇప్పుడు విడిపోతాను అని అనుకుని ఈ బాధాకరమైన ఇన్సిడెంట్లో ఇంకా ఎలిగేషన్స్ వేసుకుంటూ మీరు దూరంగా ఉంటే ఇంకా దూరం అయిపోతారు. కనుక ఒక్కసారి ఆలోచించమ్మా. తప్పు అనిల్దే, మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి కదా, పిల్లలకి తండ్రి. రైట్ అనిల్, ఇప్పుడు ఫైనలీ మీకు ఒకటే చెప్తాం బిఫోర్ వాళ్ళ కార్యక్రమం ముగించే లోపు, మీరు తన కాన్ఫిడెన్స్ విన్ చేసుకోవడానికి ఏం చేస్తారో అని మీ చేతుల్లో ఉంది. మీరిద్దరూ పరిష్కరించుకోవాలి ఇది. కానీ తప్పకుండా జరిగింది దురదృష్టకరం. భార్యను అలా గ్రాంటెడ్గా తీసుకోకూడదు ఖచ్చితంగా. అండ్ రెస్పెక్ట్ లేని చోట ఏ ఆడది తనకి ఆసరా లేకపోయినా కూడా నిలబడదు అని ఆ తరం చూస్తున్నాం మనం. కాబట్టి దయచేసి మీరు కొంచెం మంచి చెడు తెలుసుకుని మసులుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. సరస్వతి, ప్లీజ్ టేక్ కేర్ అమ్మా. బాయ్. ఓకే మరి. విడిపోవడం చాలా ఈజీ అమ్మా. పాపం ఈ ఇన్సిడెంట్ ఒక కారణం చూపించుకుని అమ్మాయికి డైవర్స్ వచ్చేస్తుంది. కానీ తర్వాత ఏంటి లైఫ్ అట్లా అని చెప్పి అతనితో ఉండమని చెప్పడం కూడా తప్పు. కానీ ఇది తను రిపోర్ట్ చేసింది కాబట్టి నేను అనుకోవడం, వాళ్ళు ఒకవేళ కలిసి ఉంటే అతను ఒళ్ళు దగ్గర పెట్టుకుని మసలు ఉంటారు. చాలా చోట్ల బయటకు చెప్పర్లే అని కొన్ని గ్రాంటెడ్ గా తీసుకుంటారు. ఇలా బయటకు వచ్చి చెప్పుకుంటే ఎక్కడో ఏదో ఒక సొలేస్ అయితే దొరుకుతుంది కదా. ఆ విధంగా మనం వాళ్ళకి అమ్మాయికి పనికొస్తే మాత్రం డెఫినెట్గా మనం కొంచెం సక్సెస్ అయ్యింది. ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా సహేతుకంగా, అట్ ద సేమ్ టైం ఎవరి గౌరవం తగ్గకుండా చెప్పారు మీరు. మీకు ధన్యవాదాలు అనురాధ గారు. మీకు ఏమైనా సమస్య ఉన్నా, మీ వాళ్ళకి కానీ తెలిసిన వాళ్ళకి ఏమైనా చిన్న సమస్య ఉన్నా కూడా మాతో చెప్పుకోండి, మనం మాట్లాడదాం. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అండ్ అలాగే సరస్వతి అనిల్ సమస్య కూడా ఏదో మంచిగా పరిష్కారం అవుతుందని చెప్పి ఆశిస్తూ నమస్కారం.